అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి హీరోలని, నిర్మాతలని ఏ విధంగా అవమానించారో మనం అందరం చూసాం. మరి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని పిలిచి సత్కారం చేసి గౌరవించారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారికే ఈ రోజు వీళ్ళు నమ్మక ద్రోహం చేయాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళు అయిపోయారని చెప్పి రూ. 30 పెట్టి టికెట్ అమ్మించాడు. అప్పట్లో గవర్నమెంట్ అధికారులను పెట్టి మరి ఇప్పుడు మీరేమో కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉందనగా థియేటర్లన్నీ బంద్ చేస్తామని, ఆయనకి మీకు ఉన్న తేడా ఏంటి? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏ విధంగా గౌరవించారు? మీరు ఆయనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఎలాంటిది? అన్నీ ఆయన గమనించాడు. అటువంటి వ్యక్తి ఈరోజు పరిశ్రమతో ఎటువంటి వ్యక్తిగత మీటింగ్లో ఉండవని ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే మీరు ఏ విధంగా ఆయన్ని హర్ట్ చేశారన్నది ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఈ కుట్ర వెనక ప్రధాన కారకుడు యాటిట్యూడ్ స్టార్కి సంబంధించిన ఫ్యామిలీ వ్యక్తి అని నాకు చాలా బలంగా నమ్ముతున్నాను. వీళ్ళు చేసిన ఈ నమ్మక ద్రోహానికి మనం ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కార్యకర్తలు కానీ కేవలం మనం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేయడం కాకుండా వీళ్ళకి సంబంధించిన థియేటర్లో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అన్నీ సవ్యంగా నడుస్తున్నాయో లేదో మనం గమనించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దాం. తనకు వచ్చే ఆదాయం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది పేదలకి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. అటువంటి వ్యక్తికి వీళ్ళు ద్రోహం చేయాలని చూశారు. అటువంటి వ్యక్తి పొట్టగొట్టాలని చూశారు. మరి ఇటువంటి వ్యక్తుల మీద మనం ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది అసలు తప్పే కాదు. మనం ఈ విషయంలో అసలు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అసలు ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే సినిమా థియేటర్లో వరుసగా రోస్ ఉంటాయి కదా, ఒక రోకి ఇంకో రోకి మధ్యన 3 అడుగులు గ్యాప్ ఉండాలని చెప్పింది. అదేవిధంగా మంచినీళ్ళ సౌకర్యం అనేది ఉచితంగానే అక్కడ థియేటర్ యాజమాన్యం ప్రొవైడ్ చేయాల్సి ఉంది. కానీ క్యాంటీన్లో వాటర్ బాటిల్ అమ్ముతారు తప్ప ఎక్కడ కూడా థియేటర్ వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేసిన దాఖలాలు మనం ఇప్పుడు చూసింది లేదు. అలాగే ప్రతి ఏసీ థియేటర్లో 3 లేదా 4 స్పష్టమైన ప్రదేశాల్లో థియేటర్ లోపల మన ఈ ఫారెన్ హీట్కి సంబంధించిన పరికరాలని అమర్చాల్సి ఉంటుంది. ఫ్లోర్ నుంచి ఒక 7 అడుగుల ఎత్తులో ఇవి అమర్చాలి. అలాగే షో నడుస్తున్నంతసేపు కూడా అక్కడ డిస్ప్లేలో మనకి కనిపించాలి. ఇంకా అక్కడ టెంపరేచర్ అనేది ఖచ్చితంగా 76 నుంచి 80 డిగ్రీల ఫారెన్ హీట్లోనే ఉండాలి. స్క్రీన్కి మొదట 2 వరుసలు ఉండే సీట్లు టికెట్ రేట్లు వెనక సీటు రేట్ల కంటే కూడా తక్కువగా నిర్ణయించబడ్డాయి. మరి ఆ విధంగా థియేటర్ వాళ్ళు ఇస్తున్నారు లేదన్నది కూడా మనం గమనించాలి. అలాగే టాయిలెట్ల విషయానికి వచ్చేసరికి ప్రతి 50 మందికి ఒక యూరినల్ ఉండేటట్టుగా చూడాలి. అలాగే ప్రతి థియేటర్లో కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు థియేటర్ నుంచి ఎలా తప్పించుకోవాలి, వీటన్నిటి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ అనేది కూడా ప్లే చేయాల్సి ఉంటుంది ప్రతి థియేటర్లో. ఆ విధంగా చేస్తున్నారో లేదో చూడాలి. అదేవిధంగా దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేదా హాస్పిటల్ వారిది, ఇలాంటి ఫోన్ నెంబర్లు అనేవి ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. మరి అలాగే సౌండ్ విషయానికి వచ్చేసరికి షో నడుస్తున్నంతసేపు కూడా థియేటర్ లోపల 90 డెసిబెల్స్ దాటి ఎప్పుడు కూడా సౌండ్ అనేది ప్లే చేయకూడదు. మరి ఇటువంటి నియమాలన్నీ కూడా ఈ థియేటర్లు పాటిస్తున్నాయంటే ఎక్కడా కూడా పాటించవు నాకు తెలిసి. ఎక్కడైతే ఈ నలుగురు చేతుల్లో ఉన్న థియేటర్లు ఉన్నాయో అక్కడ మనం సంబంధిత కలెక్టర్కి ఫిర్యాదు చేయొచ్చు. అదే సిటీస్లో అయితే దగ్గరలో ఉన్న కమిషనర్కి కానీ, పోలీసు వారికి కానీ మనం ఫిర్యాదు చేయొచ్చు ఈ విషయం మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి చాలా లోకం అయిపోయింది. ఆయన పాపం ఎవరిని ఏమండవు. పవన్ కళ్యాణ్ గారేమో ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర రంగానికి పరిశ్రమ హోదా కల్పించి పరిశ్రమలో ఉన్న వారికి ఎటువంటి గౌరవ మర్యాదల విషయంలో ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటుంటే వీళ్ళ అహంకారం ఎలా ఉందంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు సంవత్సరం అయినా సరే ఏ ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదు. వీళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యే టైంకి మాత్రం పరిగెట్టుకుంటూ మా ప్రభుత్వం దగ్గరికి వచ్చేస్తారు. కానీ ఎప్పుడు కూడా చిత్ర పరిశ్రమకు అభివృద్ధికి సంబంధించి కూడా ఎప్పుడు ఈ సంఘాలన్నీ సంఘటితమై ముఖ్యమంత్రి గారిని కలిసింది కానీ, అధికారులను కానీ కలిసింది కానీ ఎప్పుడు కనిపించలేదు మనకి. ఇదివరకే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి రావాలని చెప్పి పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపుని కూడా వీళ్ళు పట్టించుకోలేదు. అలాగే ఈ పేటీఎం గాళ్ళు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్న విషయం ఏంటంటే
నాడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు చిత్ర పరిశ్రమకి సరైన గౌరవం ఇవ్వట్లేదని చెప్పి రోడ్ల మీద చెప్పారు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమతో చర్చలు ఉండవని చెప్తున్నారు. మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నాను. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ పేదవాళ్ళు అయిపోయి టికెట్ ధరలు తగ్గించేసి 30 రూపాయలకి అమ్మినప్పుడు మీరు నోరులో ఏమన్నా లేచినాయా? మిగతా సినిమాలన్నీ కూడా 200, 250 రూపాయలకి అమ్మిచ్చాడు కదా మీ జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ధనికులైపోయారని మీరు అడుగుంటే ఈరోజు మీరు ఈ విషయం అడగడానికి మీకు ఒక అర్హత అనేది ఉండేది. ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి బాగా లోకువైపోయింది. ప్రతిసారి ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆయన మంచివాడు కదా, ఏం చేయడు అనుకుంటున్నారు. ఆయన ఎంత మంచివాడు అంతే మొండివాడు. ఆయన క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇక నుంచి వ్యక్తిగతంగా ఎవరితోని సమావేశాలని ఉండవని చెప్పి ఆయన అంత క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఆయన ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడని. అనవసరంగా మీరు ఎవరిని గెలుక్కోకూడదు, వాళ్ళనే గెలుక్కున్నారు. పొట్టోడా నీకు ఉంటుంది.